భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పక్షాన ఉంటుంది తప్ప ఇంకెప్పుడు కూడా రాజకీయ పార్టీలో ఉద్దేశించి మాట్లాడే దాఖలాలు చాలా తక్కువ, అరుదుగా ఉన్నటువంటి దాఖలాలు. ఉమ్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముందటికి పోల్చుకుంటే ఈ రోజు పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, లేదా డెవలప్మెంట్ విషయంలో, ఉద్యోగాల విషయంలో కానీ ఎంత అభివృద్ధికి వెనకబడి ఉన్నది అనేది మనం ప్రత్యక్షంగా చాలా వరకు చూస్తా ఉన్నాం. ఆ ప్రకారము భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఉన్న వైపు ఖచ్చితంగా ప్రయాణించే దాంట్లో సందేహం లేదు. అయితే ఇది ఒక చిన్న విషయం చెప్పొచ్చు. మేము భారతీయ జనతా పార్టీ గతంలో గాని, ఇప్పుడు గాని, లేదా భవిష్యత్తులో గాని ఏవైతే ప్రజలకు సంక్షేమంగా ఉపయోగపడేటువంటి పథకాలు తప్ప ఎక్కడ కూడా ఫ్రీ ఉచితాలు గాని, లేదా సమాజంలో ఉపయోగం లేనటువంటి పథకాల పక్షాన ఎప్పుడు కూడా పోయినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ప్రధానంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ, లేదా టీడీపీ పార్టీ కానీ, లేదా ఉన్నటువంటి జనసేన పార్టీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే మాట మీ ద్వారా వింటా ఉన్నాము. మేము దాంట్లో ససేమ ఎట్టి పరిస్థితులు లేదు. ఇంకా కూడా అధికార ప్రకటన రాలేదు. మా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులను ఈ రోజు అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసినని తెలిసింది. తర్వాత జగన్ గారు కూడా తెలిసింది. అధికార ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. మేము కోరుకునేది ఒకటే, ఎట్లయితే యూపీలో అభివృద్ధి చెందిందో, ఎట్లయితే గుజరాత్ లో అభివృద్ధి చెందిందో, ఎట్లయితే బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి 13 రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిందో, అట్లా ఉభయ 2 రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో అదే అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో చాలా సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తా ఉన్నాం. గతంలో కూడా చూస్తా ఉండాలి, ఒకే ఒక స్థానం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. అలాగే రేపు 10కి పైగా ఎంపీ స్థానాలు ఇక్కడ తెలంగాణలో వస్తా ఉన్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా, భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ద్వారానే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో సందేహమే లేదు. మేము ముందటి నుంచి కూడా ఎన్డీఏతో చంద్రబాబు నాయుడు గతంలో కలిసి ఉన్నారు. వారు ఎన్డీఏతో కలిసి ఉండేటువంటి ప్రయత్నాలు గతంలో కూడా జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్ గారు కూడా కలిసిరని ఇప్పుడే వింటా ఉన్నాము. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో చాలా సమైక్యతంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మేము ఆశించేది ఒకటే, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి యొక్క నాయకులు ఇప్పటి వరకు అధికార ప్రకటన ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. అధికార ప్రకటన వచ్చిన తర్వాత మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉండి ఏ పార్టీకి అయితే మేము ఉంటామో ఆ పార్టీ పక్షాన నిలబడి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి పూర్తి ప్రయత్నం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తపై, ప్రతి నాయకుడిపై ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. అభివృద్ధి పక్షాన ఉన్నాము, ప్రజల పక్షాన ఉన్నాము. రౌడీలకు రాజ్యం వెళ్తున్నటువంటి ఇవాళ కూడా చూస్తా ఉన్నాము. రోజు ఒక కార్యక్రమం. ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని జరుగుతా ఉన్నాయి, 45 నెలల్లో ఎన్ని అకృత్యాలు జరిగినాయి. దేవాలయం మీద దాడులు, ధర్మం మీద దాడులు, హిందుత్వం అంటేనే వ్యతిరేకమైనటువంటి దాడులు ఎన్నో జరిగినాయి. ఇవన్నిటికీ స్వస్తి పట్టేటువంటి రోజులు ఖచ్చితంగా రాబోతా ఉన్నాయి. మేము కోరుకునేది ఒకటే, ప్రజల సంక్షేమం ఉన్నటువంటి పార్టీతో కలిసిపోయేదే భారతీయ జనతా పార్టీ. ఓకే రామ్మోహన్ రావు గారు, చెప్పండి అమ్మా, భవాని గారు చెప్పండి. మొత్తంగా చూసుకుంటే ఏపీ రాజకీయాలు అయితే నిజంగానే మరి మొత్తం ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్నట్లుగా కూడా మనకు కనిపిస్తోంది.